అబ్బబ్బా ఈరోజు కుక్కర్లో ఎగ్ పలావ్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కారము, పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని బాయిల్డ్ ఎగ్స్ని అయితే వేయించుకోవాలి. దాన్ని పక్కన తీసుకొని అదే కడాయిలోకి ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకోవాలి. టమాటో మగ్గిన తర్వాత అందులోకి పసుపు, కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. దాని తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా, బిర్యానీ మసాలా అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది.